ఒకప్పుడు ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇప్పుడు కళ్ల ముందే చెత్తా చెదారంతో నిండిపోయింది. నిన్న మొన్నటిదాకా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది అనుకున్నాం. కానీ చూస్తే మురికి నీటితో నిండిపోయి అధ్వానంగా తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోయి రోడ్ల మీదకి వచ్చేసింది. ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో ప్రభుత్వ ఆఫీసులు, నిధులకు లోటు లేదు. మండల అధికారులు నిత్యం తిరుగుతున్నా నేడు పారిశుద్ధ్యం అనేదే లేకుండా పోయింది. ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం ఇప్పుడు మురికి కూపంగా మారింది. ఇంతకీ ఏంటా పట్నం? ఈ పరిస్థితికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఒకప్పుడు మారుమూల ప్రాంతం. కానిప్పుడు అరకు, పాడేరు తర్వాత వేగంగా పట్టణంగా మారుతోంది. ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికీ అనేక మంది పర్యాటకులు ఇక్కడి అందాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడే ఓ పెద్ద సమస్య, అదే పారిశుద్ధ్యం. చింతపల్లి కేంద్రంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, మురుగునీటితో నిండిన డ్రైనేజీలు పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారాల్సిన చింతపల్లి పారిశుద్ధ్యం లోపంతో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన తయారయ్యింది. స్థానికుల ఆవేదన అయితే వర్ణనాతీతం. పారిశుద్ధ్య లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం పెదపైకి వీధిలోని ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేసేస్తున్నారండి. మా చింతపల్లి మా రుచి రెస్టారెంట్ ఎదురుగుంటా చెత్త వేసేస్తున్నారు. మొత్తం అంతా ఇది మొత్తం తీసుకొచ్చి ఎవరో పట్టించుకోవట్లేదండి. పంచాయతీ వాళ్ళు కూడా ఏం తీయట్లేదు. ఇంట్లో దోమలు అవి వచ్చేసి మాకేమో ఇబ్బంది పడి పిల్లలకి అవి మర్యాద జ్వరాలు అవి వచ్చేస్తున్నాయి సార్. మరి మీరే ఏదో దయచేసి చెత్త అది తీయించేటట్టు చేయండి సార్. మరి మీరు చింతపల్లి కేవలం పేరుకే మేజర్ పంచాయతీలా కనిపిస్తోంది. కానీ గ్రామ సమస్యలను తీర్చడంలో గత పాలకవర్గం పంచాయతీ అధికారుల పనితీరు ఏమాత్రం బాలేదని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఏఎస్పీ కార్యాలయం, ట్రెజరీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పలు బ్యాంకులు, విద్యాసంస్థలు, బస్ కాంప్లెక్స్, ఏరియా హాస్పిటల్ వంటి ముఖ్యమైన కార్యాలయాలున్నాయి. ఇది మండల కేంద్రం కూడా. దీంతో మండలానికి చెందిన అధికారులందరూ ఇక్కడే నివాసం ఉంటారు. అయినా సరే పారిశుద్ధ్య సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. వీధుల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోయి మురికి నీరు పోయే మార్గం లేకుండా పోయింది. ఎక్కడ మురికి నీరు అక్కడే నిలిచిపోయి తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. ఈ పరిస్థితి దోమలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక మంది రోగాల బారిన పడుతున్నామని చింతపల్లి వాసులు వాపోతున్నారు. మా లైన్లో చెత్త చాలా ఎక్కువగా ఉంటుంది. స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్తోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా దోమలకు కుట్టడం వల్ల వాళ్ళ జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అధికారులు పంచాయతీ వాళ్ళకి చెప్పినా మాకు జీతాలు లేవు, మేమేం చెయ్యము అనేసి అంటున్నారు. ఎవరు కూడా స్పందించి దానిపై స్పందించలేదు. కాబట్టి మీరు ఎవరైనా దయించి అవన్నీ నీట్గా చేయించి ఉంటే, వర్షం వస్తే మరీ నిలబడలేకపోతున్నాము. వర్షం వస్తే మా వాటర్ ప్లాంట్ ఎదురుగా వచ్చేసి అవన్నీ వేస్ట్ అన్నీ మా దాంట్లో రోడ్డు మీద ఉంటున్నాయి. కాబట్టి అధికారులు స్పందించి దానికే వెంటనే క్లియర్ చేసి చెయ్యాలి. అలాగే బస్టాండ్ దగ్గర కూడా చాలా చెత్త పెరిగిపోతుందండి. అది కూడా నీట్గా తీస్తే మా వైపు కూడా నీట్గా ఉంటుంది. అక్కడ బస్ ఎక్కడానికి వెళ్ళినా సరే అక్కడ నిలబడలేక దోమలతో దోమలు కుడుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అందుకని దయవుంచి దీని మీద స్పందిస్తే బాగుంటుందని నా ఆలోచన. గ్రామ సమస్యలను పరిష్కరించడంలో పంచాయతీ గత పాలకవర్గం, పంచాయతీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తీయడానికి పంచాయతీకి వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిధులు లక్షలాది రూపాయలు వస్తున్నా అవి ఏమైపోతున్నాయని ప్రజలు నిలదీస్తున్నారు. శ్మశాన వాటిక పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పాలకవర్గం డ్రైనేజీ వ్యవస్థపై, పారిశుద్ధ్యంపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షం వస్తే చింతపల్లి వీధులు నరకానికి మారు రూపంగా మారుతున్నాయని, వర్షపు నీటితో డ్రైనేజీలో మురుగునీరు కలిసి ఇళ్లలోకి వస్తున్నాయని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కాలువలకు వచ్చేసరికి ఏంటంటే వాటర్ మురుగునీళ్ళు ఎక్కువైపోతున్నాయి. కాలువ ఎటు కట్టారో తెలియదు. అలా వాటర్లో ఇలాగా వాటర్లో మొత్తానికి వర్షం పడితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి వాటర్ అంతా. చాలా మలేరియా, టైఫాయిడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. టోటల్ ఇక్కడ 8 ఫ్యామిలీలు ఉంటాయి. ఈ వీధి మొత్తం కూడా అదే ప్రాబ్లంతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కాలువలు ఎటు వెళ్లకుండా వాటర్లో స్టక్ అయిపోయి ఉండిపోవడం వల్ల. దాంతో అక్కడ డస్ట్ ఎక్కువ వేసడం వల్ల స్మెల్ బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ వాటర్ అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి వర్షాకాలం వల్ల.
ఇంకెవరొకరికి మలేరియా, టైఫాయిడ్, దోమలు ఎక్కువైపోతున్నాయి, చాలా దోమలు. కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండెన్స్ తీసుకోవట్లేదు అసలు. ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న జనాలు. మేము ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరూ పట్టించుకోవట్లేదు అసలు. ఈ కాలువ కోసం అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే మాకు ఒక కాలువ ఇవ్వండి పక్క నుంచి అని అడిగాం కూడా. మా వాటర్ కూడా లోపల స్ట్రక్ అయిపోయి ఉండిపోతున్నాయి, కాలువ ఎటు వెళ్ళక. ఆ కాలువ కూడా ఎటు వెళ్లకుండా ఇవ్వలేదు. వెంటనే దీనిపైన స్పందించి అధికారులు స్పందించాలని కోరుతున్నాం. మొత్తానికి చింతపల్లిలో పారిశుద్ధ్య లోపం ప్రజల ఆరోగ్యానికి, పర్యాటక అభివృద్ధికి పెద్ద సవాల్గా మారింది. మేజర్ పంచాయతీ నిధులు, స్థానిక అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల ఉదాసీనత ఈ పరిస్థితికి కారణాలుగా చెప్పొచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం వెంటనే స్పందించి చింతపల్లిలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని, పర్యాటక ప్రాంతంగా దాని ప్రతిష్టను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.